అడవిలో తెలివైన జింక కదొకప్పుడు దూరమైన అడవిలో చిన్న నది ఒడ్డున ఒక అందమైన జింక ఉండేది. ఆ జింక పేరు చైత్ర. చైత్ర చాలా చురుకైనది, తెలివైనది, అప్రమత్తంగా ఉండేది. అడవిలోని జంతువులన్నీ చైత్రను గౌరవించేవి. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే చైత్ర నది దగ్గరకు వచ్చి నీళ్లు తాగేది. కాని నీళ్లు తాగేముందు తప్పకుండా చుట్టూ చూసేది. ఎక్కడైనా పులి, సింహం లేదా వేటగాడు ఉన్నాడేమో అని జాగ్రత్తగా గమనించేది. ఒకరోజు అదే అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. అతడు చాలా తెలివైనవాడు. జింకలను పట్టుకోవడానికి నది దగ్గరే వల వేశాడు. అది గమనించని మరో జింక నది దగ్గరకు వచ్చి వలలో చిక్కుకుంది. అది గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు విన్న చైత్ర వెంటనే అక్కడికి వచ్చింది. వలలో చిక్కుకున్న జింకను చూసి బాధపడింది. కానీ భయపడకుండా ఆలోచించింది. భయపడితే ప్రాణాలు పోతాయి, తెలివిగా ఆలోచిస్తే ప్రాణాలు నిలుస్తాయి అని చైత్ర అనుకుంది. చైత్ర అడవిలోకి వెళ్లి పెద్దగా అరుస్తూ పరుగెత్తింది. వేటగాడు ఆ శబ్దం విని అదో పెద్ద జింక అని అనుకునివల దగ్గరిని వదిలేసి చైత్ర వెనక పరుగెత్తాడు. చైత్ర అతడిని చాలా దూరం తీసుకెళ్లి అడవిలో మాయమైంది. వేటగాడు అలసిపోయి వెనక్కి వచ్చేసరికి వలలో చిక్కుకున్న జింకితర జంతువుల సహాయంతో వల నుంచి బయటపడిపోయింది. అన్ని జంతువులు చైత్రను చుట్టుముట్టి, "నువ్వు నిజంగా చాలా తెలివైన జింకవు" అని ప్రశంసించాయి. చైత్ర నవ్వుతూ ఇలా చెప్పింది, "బలం కన్నా తెలివి ముఖ్యం. భయం కన్నా తెలివి పరీక్ష." చైత్ర జింక వల్ల వేటగాడు ఓడిపోయిన తర్వాతడవిలోని జంతువులన్నీ కొంతకాలం శాంతిగా జీవించాయి. కాని ప్రమాదం పూర్తిగా పోయిందని చైత్ర మాత్రం నమ్మలేదు. వేటగాడు ఒకసారి ఓడిపోయాడు, కాని మళ్లీ వస్తాడు అని చైత్ర జంతువులందరికీ హెచ్చరించింది. కొత్త సమస్య. కొన్ని రోజుల తర్వాతడవిలోకి మరో వేటగాడు వచ్చాడు. ఈసారి అతడు మాయలు తెలిసినవాడు. జింకల కోసం తీపి వాసన వచ్చే ఆకులు, ఫలాలు ఉంచి మోసం చేయడం మొదలుపెట్టాడు. చిన్న జింకలు ఆ వాసన చూసి ఆనందించాయి. ఇంత తీపి ఆహారం ఎప్పుడూ చూడలేదు అని ముందుకు వెళ్లాయి. అప్పుడే చైత్ర అక్కడికి వచ్చింది. "ఆగండి, అడవిలో ఉచితంగా ఏదీ ఉండదు" అని గట్టిగా చెప్పింది. కాని కొన్ని జింకలు వినలేదు. వాటిలో ఒకటి ముందుకు వెళ్లగానే భూమిలో ఉన్న దాచిన గోతిలో పడిపోయింది. ధైర్యం మరియు ఐక్యత. జింక అరుపులు విని అన్ని జంతువులు అక్కడికి వచ్చాయి. చైత్ర భయపడకుండా వెంటనే ఆలోచించింది. ఆమె కోతులు, ఏనుగులు, పక్షులను పిలిచింది. కోతులు చెట్ల మీద నుంచి గమనించాయి. పక్షులు ఆకాశం నుంచి వేటగాడిని చూశాయి. ఏనుగు పెద్ద రాళ్లు తొలగించింది. అన్ని జంతువులు కలిసిగోతిలో పడిన జింకను బయటకు తీశాయి. చివరి మోసం. వేటగాడు కోపంతో బయటకు వచ్చాడు. కాని ఇన్ని జంతువులు కలిసి ఉండడం చూసి భయపడ్డాడు. అప్పుడే చైత్ర ముందుకు వచ్చి చెప్పింది, "నీ మోసాలకు మా ఐక్యత సమాధానం. నువ్వు తెలివైనవాడివి కావచ్చు, కాని మేమంతా కలిసి ఉంటే నీకు అవకాశం లేదు." వేటగాడు తలదించుకుని అడవి వదిలి వెళ్లిపోయాడు. కొత్త నియమన. రోజు నుంచి అడవిలో ఒక నియమం పెట్టారు. ఎవరు ఏదైనా చూసినా ముందుగా అందరికీ చెప్పాలి. చైత్రను అందరూ అడవి రక్షకురాలుగా గౌరవించారు. నీతి, మోరల్. కుడి చూపుడు వేలు. తెలివితో పాటు ఐక్యత ఉంటే ఏ ప్రమాదమైనా ఓడిపోతుంది. కుడి చూపుడు వేలు ఒంటరిగా బలం, కలిసుంటే విజయం.